హలో హాయ్ అండి. జ్యోతి టైలర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్లౌజ్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఉల్టా తీసేసుకోండి. ఫిఫ్టీన్ ఉందండి పొడవు. రోజు ఇలా పెట్టి ఇలా తీసేసుకోండి. ఇక్కడ మన కుట్టు ఖర్చు కూడా తీసుకోండి. ఓకే, 22 ఇంచెస్ అంటే మనకు లెవెల్ తీసుకున్నారు. ఆఫ్ చేస్తాం కదా, మీ ఇష్టం. మీకు టేపు అవన్నీ మెజర్మెంట్ తెలియదు అనుకుంటే ఇలా డైరెక్ట్ కూడా బ్లౌజ్ ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేయండి. ఎందుకంటే మనం అక్కడ పట్టి వేస్తాం కదా. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ అసలు ప్లస్ 1/2 ఇంచు ఎగస్ట్రా కనపడుతుంది. హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉందండి. అసలు ఇక్కడి వరకు 1/2 ఇంచు ఎగస్ట్రా. 22 వచ్చింది కదా, అందులో ఆఫ్ చేయండి. లెవెల్ వస్తుంది. ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అలా పెట్టేసుకున్నారు కదా, ఇది ఎంతవరకు ఉందో నుంచి ఇక్కడ అసలు ప్లస్ కుట్టు ఇక్కడ 1/2 ఇంచు. ఈ కుట్టు ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇది మనకి ఇక్కడ కావాలి. షోల్డర్ 5 తీసుకోండి. షోల్డర్ 5. షోల్డర్ 5. ఇక్కడ మనం ఇది పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా మనం కొలుసుకో అవసరం లేదండి. డైరెక్ట్ ఇలా తీసేసుకోండి. ఇలా స్ట్రైట్గా కాబట్టి కొద్దిగా 1/2 ఇంచు ఇలా క్రాస్ తీసుకోండి. కొద్దిగా 1/2 ఇంచు క్రాస్ తీసుకోండి. 1 ఇంచు ఇలా పెట్టేసి ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 1.5 ఇంచు తీసుకోండి. ఇక్కడ నాకు 1/2 ఇంచు పోయింది. 2 ఇంచెస్ నుంచి ఇక్కడ 1.5 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ ఇలా రౌండ్ వేసేసుకోండి. మీకు స్కేల్ ఉంటే స్కేల్ పెట్టేసుకోండి. అది లోపల ఉంది, ఇప్పుడు నేను తీయలేను కాబట్టి ఇలా పెట్టాను. ఇది 1 ఇంచు. ఇది ఎక్కువ. దీన్ని గీతలు బాగు ఒకటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ కప్పు చూసుకొని ఇలా పట్టేసి సెంటర్లో కప్పు చేసుకో. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి.
మొత్తం ఇలా మనం డైరెక్ట్ పెట్టేసి కూడా ఇక్కడి నుంచి కింది నుంచి ఇలా పెట్టేసి కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళు డీప్ కావాలనుకుంటే 2.5 తీసుకోండి. నార్మల్గా హైట్ తక్కువ ఉంటే 2 ఇంచెస్ తీసుకోండి. స్కేల్ నాకు లోపల ఉంది, నేను మీకు ఓన్లీ చూపించడం కోసం. మీకు కొద్దిగా డీప్ కావాలండి, నేను కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ½ ఇంచు పెట్టేసుకోండి మనకు రౌండ్. కొద్దిగా బయటికి వెళ్తుంది, డీప్ అడిగింది నేను. ఇలా కలిపేసి పొడవు 15 ఉందండి, లూజు 11. ఇక్కడ ఎంత ఉందో అది చూస్ చేసుకోండి సంఖ దగ్గర. ఓకే, ఈ సంఖ లూజు 9.5, షోల్డర్ 5. ఇక్కడ 1 ఇంచు తీసుకోండి. పప్పు ఎంత ఉందో దానికి 1/2 ఇంచు తీసుకోండి. ఓకే, నేను ఇది కట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి శారీ క్లాత్ పైన మీకు వేసి చూపిస్తాను. మీరు క్లాత్ని లేపొద్దండి, చుట్టూ మనమే తిరగాలి. క్లాత్ లేపితే కొద్ది క్రాస్ వస్తుంది. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ మీకు నీట్గా వస్తే పేపర్ ఆ కటింగ్ తీసి లైనింగ్ పైన పెట్టేసి కట్ చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. ఎందుకంటే మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఇది క్రాస్ కటింగ్. వాళ్ళు స్ట్రేట్ కటింగ్ అంటే ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోవచ్చు. ఇది స్ట్రేట్ కటింగ్. క్రాస్ కటింగ్ అంటే ఇలా కొద్ది క్రాస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ నేను ఫోల్డ్ చేస్తున్నాను కింద. టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. క్లాస్లో పెట్టేసుకోండి. ఓకే, చుట్టూ మీరు అవుట్లైన్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇక్కడ కొద్దిగా ఆగిపోండి. మనకు గల్ల చూసుకోవడానికి ఉక్స్లదే చూసుకోండి, కాజాలా చూసుకోకండి. ఎందుకంటే మనం ఇంచు ఎక్స్ట్రా పెడతాం కదా, అందుకని ఉక్స్లో పెట్టి 1/2 ఇంచు ఇలా వదిలేసి ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు, మీరు కొలిచేసుకున్నా పర్వాలేదు. ఇది ఎంత ఉందో అంతే పెట్టకుండా కొద్దిగా 1/2 ఇంచు పైకి పెట్టేసుకోండి. ఎందుకంటే మనం కటింగ్ చేస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కదా, మీరు ఇలా కొలుచుకున్నా పర్వాలేదు. ఈ కుప్పు ఇక్కడ ఉంది కాబట్టి అటు నుంచి అప్పుడు వదిలేసేసిన 6.5 ఉందండి మన కుట్టు. అంటే 6 గల్లా వస్తుంది, 1/2 ఇంచు కుట్లలోకి వెళ్తుంది. ఇక్కడ చిన్న
ఇంచు వదిలేసినా పర్వాలేదు. ఇలా 4 ఉక్సులు ఉన్నాయి కదా, ఇలా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ 1 ఇంచు క్రాస్లో పెట్టేసుకోండి. క్లాత్ లేదు నాకు, 1 ఇంచు పెట్టేసి ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇక్కడ ఉంది కదా, ఇలా కలిపేసుకోండి రౌండ్. ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచు సంకల్ సేమ్. ఇక్కడ ఒక 1.5 ఇంచు, ఇక్కడ ఒక 2 ఇంచెస్ చూసేసి ఇది 1/2 ఇంచు తీసేసుకోండి. ఇక్కడ మనకు లైనింగ్ స్ట్రైట్గా లేదండి, కట్ చేసేసుకోండి. సమానంగా కట్ చేసేసుకోండి. అలా చూసుకోండి. ఈ అమ్మాయిది 5 బాగుంది, బాగుంది ప్లస్ 5 బాగుంది. ప్లస్ మనం ఇంచు కింద ఫోల్డ్ చేస్తాం కదా, దీనికి మనం ఉల్టా ఇస్తున్నాం కాబట్టి నేను 6 తీసుకుంటున్నాను. చెయ్యి లూజు 9.5 ఉందండి, చెయ్యి లూజు. ఓకే, నేను అది చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ మీ సంకలో ఎంత ఉందో చూసుకున్నా పర్వాలేదు, 3 ఇంచెస్ ఉంది అంటే నేను 3.5 పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంచున్నర, స్ట్రైట్ ఎంత ఉందో అలా చూసేసుకున్నాను. ఓకే, ఇంచున్నర నుంచి ఇది డౌన్ చేసేసుకోండి. హ్యాండ్స్ మన స్కేల్ ఉంటే ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకున్నా, నేను అది చూపిస్తాను. డౌన్ చేసేసాను. ఇది ఒక 1 ఇంచ్, 1.5 ఇంచు. ఇక్కడ సట్ ముక్క దగ్గర 3 చెయ్యి లూజు 9, చెయ్యి లూజు పొడవు 6.
చేసేయాలి అంటే ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ సంఖ కూడా మనకు ఇంతే వస్తుంది. ఇది మనకు ఖర్చు పోతుంది కాబట్టి కటింగ్ పోతుంది. ఇక్కడ కుట్లు వస్తాయి. ఇంకా ఇందులోనే ఇందులో 1 ఇంచు ఇక్కడ కినారా ఉంది కదా, ఇది 1 ఇంచు తీసి చేసుకోండి. మనకు నడుము పట్టీకి వస్తుంది. 1 సైడ్ ఫోల్డ్ చేయడం మనకు ఉంది. కినారా ఉంది కదా, కినారా ఉంది కాబట్టి నడుము పట్టీకి స్టాండర్డ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ ఇది అందులో వేసేసి ఇటు సైడ్ తిప్పేస్తే అయిపోతుంది. ఇది కూడా పెట్టేసి చూపిస్తాను మీకు. అంటే ఇది బాగుంది, ఓట్నే కుడతా అన్నాను, అమ్మాయి వద్దు అని చెప్పేసి. డిజైన్ చూసుకోండి. ఏ బ్లౌజ్కైనా మెయిన్ బ్యాండ్ మనం డిజైన్ చూసుకోవాలి. డిజైన్స్ కొంచెం కిందికి మీదకి ఫ్లవర్స్ కన్ఫ్యూజ్ ఉంటుంది, చూసుకొని పెట్టేసుకోండి. శారీ బ్లౌజ్ పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేసింది. ఓకే, నేను ఇక్కడి నుంచి పెట్టేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా ముడతలాగా ఉంది. ఓకే, హ్యాండ్స్ ఇక్కడ వేసేస్తున్నాను. ఇక్కడ సేప్ పట్టీలు వచ్చేసినాయి. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ అంతా ముడత వచ్చేసింది. అక్కడ ఏదో క్లాత్ అదేంది, వెనుక భాగం ముందు భాగం సేప్ పట్టీలు, హ్యాండ్స్. డైరెక్ట్ డిజైన్స్ చూసుకోండి. ఎప్పుడైనా బ్లౌజ్కు కొంచెం కిందికి మీదికి చూసుకొని చేసేసుకోండి. ఇది కట్ చేయకండి. మీరు గల్లా ఉల్టా ఎంచుకునేటప్పుడు ఇక్కడ భుజం పైన జాయింట్ వేసుకొని కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. మనం రెండు ఇలా కట్ చేస్తే కొద్దిగా పెద్దగా అవుతుంది. మీకు నెక్ ఒకవేళ పెద్దగా అయింది అనుకుంటే ఇక్కడ డాట్ వేసేసుకోండి. నేను వర్క్ బ్లౌజ్కి ఒకసారి నేను చూపిస్తాను.
అప్పుడు ఇది కంప్లీట్ అయిపోతే వేరే వాళ్ళు చూపిస్తాను. మనకు గల్ల డీప్ అయింది అనుకుంటే ఇక్కడ సెంటర్లో ఒక కుట్టు వేసేసుకుంటే డీప్ అవ్వదు. చూపిస్తాను అది కూడా. మా వీడియో లైక్ చేయండి, ఫాలో కాండి. ఇంకా చాలా ఉన్నాయి టిప్స్ నేను చూపిస్తాను. నేను ట్రైనింగ్స్ ఇస్తాను, క్రాఫ్ట్ టీచర్ని. డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఆ వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి, పెడతాను. కొంచెం 15 years ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఫ్యాషన్గా ఉండడం. అవసరం లేదు. చేసుకుంటున్నాను. సేపట్టి గురించి నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. నాకు సేపట్టిలకు ఇక్కడ 3 inches తీసుకోండి, ఇక్కడ 2 inches తీసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసే వరకు ఇక్కడ 2.5 వస్తుంది, ఇక్కడ 2 inches వస్తుంది లెంత్. మన బ్లౌజు ఒక్క నిమిషం, మనం లూజు దానికి చూసుకున్నాం కదా ఎంత లెవెల్ ఉంది, లెవెల్ వరకు పెట్టేసేసుకో. లెవెల్ పెట్టేసి చేసుకొని ఇలా వెళ్ళిపోతాం కదా. ఇక్కడ 2 inches వస్తుంది, ఇక్కడ 2.5 వస్తుంది, 2 inches ఇక్కడ వస్తుంది. ఓకే, నేను కటింగ్ అయిపోయింది కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఉన్నాయి చూపిస్తాను. అలాగే నేను క్రాఫ్ట్ టీచర్ని. డౌట్స్ ఉంటే అడగండి. లైక్ కొట్టండి ఒకటి. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి టైలర్స్. మీకు డాట్స్ వేయడం మళ్ళీ ఒకసారి చూపిస్తాను కదా క్లియర్గా. ఇక్కడ నుంచి 3 inches తీసుకోండి. 3 inches దగ్గర టూ ఇంచెస్ ఇక్కడ పొడవు పెట్టుకోండి. 1 inch ఇక్కడ అడ్డం. మీకు ఈ స్కేల్ కూడా అవసరం లేదండి, ఇలా పెట్టేసుకొని సిజర్ ఉంటే సిజర్తో కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఒకసారి స్టార్టింగ్లో కొద్దిగా రబ్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ చూసుకోండి, లేకపోతే
కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకు ఇలా రెండు సమానంగా చూసి పెట్టేసుకోండి. నేను ఈ అమ్మాయికి అయితే ఇంచున్నరే పెడతాను. ఇది 1 ఇంచున్నర పొడవు, అందులో చెప్పాను పాత వీడియోలు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. నేను అందులో చూపించాను కదా. పొడవు ఇంచున్నర పెట్టుకోండి. ఇక్కడ పావించు పెట్టేసేయండి. దీనికి ఈ డాట్ ఉంది కదా, కింది డాట్, దానికి స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్గా. దీనికి సెంటర్లో 2 ఇంచెస్ గ్యాప్ ఉంచండి. 2 ఇంచెస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు 2 ఇంచెస్ గ్యాప్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా తీసేసుకోండి. స్టార్టింగ్లో కొద్దిగా రబ్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. డాట్స్ వచ్చిందంటే బ్లౌజ్ వచ్చేసినట్టు అండి. మెయిన్ పాయింట్ మనకు ముందు భాగమే సెట్ కావాలి. నేను ఏది సిల్క్ అయినా కాటన్ అయినా పాలిస్టర్ ఏది అయినా చుట్టూ అయితే కుట్లు అయితే వేసుకోను, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి. కానీ మీరు వేసుకోండి, ఎందుకంటే అక్కడిక్కడ క్లాత్ జారిపోతుంది కదా. చుట్టూ కుట్లు వేసేసుకోండి. నేను వేయలేదు కానీ మీరు చేయకండి, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. మీకు కూడా అదే కొద్దిగా కుడుతుంటే అలవాటు అవుతుంది, అలా అని ఏం లేదు. ఇక్కడ కూడా సేమ్ తీసేసుకోండి. 3.5 అయినా సరే, 3 ఇంచెస్ అయినా సరే, మన ఇష్టం. ఇక్కడ 1 ఇంచు ప్లస్ ఇలా క్రాస్ తీసేసుకోండి. సీజర్ ఉంటే ఇలా పెట్టేసుకొని అనేస్తే అయిపోతుంది. ప్రతి దానికి స్కేల్ దగ్గర పెట్టుకోలేం కాబట్టి సీజర్ మన అందులోనే ఉంటుంది. ఇలా పెట్టేసి ఇలా వేసేసి చెస్ట్ చాలా ఉన్న వాళ్ళకు ఇంచు బావైనా తీసుకోండి. చెస్ట్ లేదు అనుకుంటే మనం పావుకు 1 ఇంచు తీసేసుకొని కొద్దిగా సన్నగా వేసేసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉందంటే కొద్దిగా ఎక్కువ పట్టండి, ఎందుకంటే బ్యాలెన్స్ అంతా ఈ డాట్ పైనే పడుతుంది. చిన్న లాజిక్, కానీ దీనిపైనే బ్యాలెన్స్ అంతా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇది ఇంచున్నర ఫోల్డింగ్, ఇక్కడ ఇంచున్నర ఫోల్డింగ్ చేసేస్తున్నాను, ఇక్కడ ఇంచున్నర. ఇది మీరు కొలవలేదు కదా అనుకుంటే ఇంచున్నర అంటే ఇక్కడ నాది 1/2 ఇంచు పోయింది, నేను కొత్త టేప్ తెచ్చుకుంటాను. ఇంచున్నర ప్లస్ ఇక్కడ ఇది సేమ్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ రెండింటికి మధ్య కింది డాట్కు ఇక్కడ సంక డాట్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్. డాట్స్ మెయిన్ పాయింట్. మనకు డాట్స్ వస్తే ఇంకా సగం బ్లౌజ్ వచ్చేసినట్టే, ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికి కుదరవు, కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఏం కాదు,
గల్లా ఉల్టా ఇస్తానండి. నేను ఇక్కడ 5 మెంబర్ పెట్టేసి ఇది లూజ్ చేసేసుకున్నాను. కట్ చేసాను. ఇక్కడ రౌండ్ దగ్గర కట్స్ పెట్టేసుకోండి. జాగ్రత్త పెట్టండి, ఎక్కువ కట్ అవుతే మళ్ళీ ఇట్లా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి వేసుకుంటాను. డాట్స్ అండి నేను 3 ఇంచెస్ పెడుతున్నాను, మీరు 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయి కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను 3 ఇంచెస్ పెడతాను. కింద ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఇలా షోల్డర్ నుంచి 1 ఇంచు ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకుంటే మీకు ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది, ఇక్కడ తీసేసుకోండి. ఇలా కొద్ది క్రాస్లో తీసేసుకోండి, పాయింట్స్. నడుం పట్టి మనం సేప్ పట్టిలో తీసుకున్నాం కదా, కినార్ ఉంది కాబట్టి మనం ఊళ్ళో ఇక్కడ జాయిన్ చేసేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. మన కినారా లేకుంటే అటు సైడ్ కూడా
మలిచి కుట్టేసుకోవాలి. నడుము పట్టి అయిపోతాను. అనుడు కుట్టు వేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా లేకుంటే ఎక్కడన్నా కొద్దిగా ఇక్కడ కొద్దిగా లాగా కట్ చేసుకున్నాం. ఇందులో కూడా 3-4 విధానాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇప్పుడైతే పర్సనల్గా నావి కుట్టుకున్నప్పుడు నేను అలా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది గిరాకీ వాళ్ళది కాబట్టి కస్టమర్లని. మెయిన్ పాయింట్ ఇక్కడ డాట్ దగ్గర ఖచ్చితంగా ఇలా కూర్చోబెట్టేసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఎక్కడ ఎగస్ట్రా అనిపించినా మీరు ఇలా నీట్గా అనేసి వేసుకోండి. ఇక్కడ వస్తుంది 1/2 ఇంచ్ అంత. మీకోసం నేను స్లో చూపిస్తున్నాను, కానీ వీడియో లెంత్ అవుతుంది అనేసి. ఇక్కడ లైనింగ్ పైనే అనుడు కుట్టేయండి. పైకి ఇక్కడ పైన వేయకండి, బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పైన. ఇంకా చూపిస్తాను మోడల్స్, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చింది. బోట్ నెక్ అన్నీ చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏది నేను అది చేసినా మీకు కంపల్సరీ రీచ్ అవుతుంది. లైక్ కొట్టండి ఒకటి ప్లీజ్. పైన ఎందుకంటే ఇక్కడ మనం చేతి పని చేసినాక ఇది ఉడవి పై నెంబర్ మీద పెట్టేసుకోండి.
సేపు పట్టేలా ఉన్నాయి చూపించాను. మళ్ళీ ఒకసారి ఇలా పెట్టేసుకున్నా ఏం పర్వాలేదు. ఇక్కడ ఈ క్లాత్ కుచ్చుకుంటుంది అనుకుంటే లైనింగే అది చేయొచ్చు. అప్పుడప్పుడు ఎంత స్టక్ అయిపోతుంది. ఇలా నీట్గా ఇలానే వేసేసుకొని ఇక్కడ లైనింగ్ పైనే వేయండి అనడానికి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు. న్యూ మోడల్స్ ఏవి వస్తే అవి నేను కంపల్సరీ మీకు ఎక్స్ట్రా ఉంది. అవసరం లేదు మనకు. క్రాస్ ఉంది, స్ట్రైట్ తీసేసుకోండి. ఇది మొత్తం లోపలికి వెళ్తుందండి ఉక్సుల పట్టి. కాజాల పట్టికి ఏమో బయటకు వచ్చేస్తుంది. ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఈ స్టార్టింగ్ వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతారు కంపల్సరీ. ఈ ఉక్సుల పట్టి కాజాల పట్టి చాలా మెయిన్ పాయింట్, ఎందుకంటే ఫ్రాక్స్కి వస్తుంది అన్ని. అంటే ఇప్పుడు జిప్స్ పెడుతున్నారు కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్కు ఉక్సులు పెట్టి బెస్ట్. జిప్స్ ఫెయిల్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఒకసారి కింద రబ్ చేసి ఓకే ఫ్రై చేసాం కదా. ఇంకో పీస్ కొంచెం మీకు గూడ ఇక్కడ జారుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ కొద్దిగా ఇలా క్రాస్ తీసేసుకోండి, కొద్దిగానే తీసేయండి. ఇది స్ట్రైట్గా లేదు, నేను స్ట్రైట్గా తీసేసుకుంటున్నాను. ఇక్కడ గల్ల ఎక్కువ ఇక్కడ సాగిపోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ కొద్ది క్రాస్ తీసేసుకోండి. ఒక నిమిషం. లైనింగ్ కింద పెట్టేసి ఇది బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకోండి. ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ ఎగస్ట్రా ఉంచింది ఇలా పైకేసి కుట్టేస్తాం. క్రాస్ ఉంది. ఇలానే వేస్తే ఇక్కడ నీట్గా వస్తుంది. ఇంకా మనం ఫోల్డింగ్ అవన్నీ ఇక్కడ అనుకుంటే ఇక్కడ ఇలా నీట్గా వచ్చేస్తుంది. చిన్న చిన్న ట్రిప్స్ అంటే ఇవి వచ్చిన వాళ్ళకు
కాదండి, అని వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఏమి ఇది కూడా చెప్తుందా అని అనుకోకండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నా వాయిస్ చిన్నగా వస్తే చెప్పండి, కామెంట్స్ పెట్టండి. నేను నోట్లో పెడతాను కాబట్టి. ఓకే, 2 సిప్స్. ఫస్ట్ సెంటర్ కుట్టు వేసేయండి, అనిగిపోతుంది కదా. నేను దాదాపు వీళ్ళకు కూడా నేను కాజాలు మిషన్ పైన వస్తున్నాను. ఒక్క నిమిషం అండి, మెజర్మెంట్ క్లోజ్ చూద్దాం. ఓకే, ఇలా ఉక్సులు ఉన్నాయి కదా, ఇలా పెట్టేసుకోండి. వాళ్ళకి ఎక్కడికి వచ్చేసినాయి అక్కడిక్కడ మీరు అంటే స్టార్టింగ్ అయితే ఎక్కడనే ఉంటుంది. కొద్ది క్రాస్ పెట్టారు ఎవరో, మనకు మెజర్మెంట్ ఇచ్చారు రోజు. ఇలా పెట్టేసుకోవచ్చు. వీ షేప్ లాగా తీసేసుకోండి. కానీ ఇక్కడ చివరికి వచ్చినప్పుడు కొద్దిగా ఇలా రఫ్ చేయండి, ఎందుకంటే అది కుట్టు ఊడిపోతుంది కదా, మళ్ళీ పెద్దగా. వీ షేప్ లాగా తీసేసుకోండి. ఇది బెస్ట్ అండ్ అర్జెంట్ ఉంటే, నాకు ఇది అర్జెంటే ఉంది. ఇలా వచ్చేస్తుంది ఈ షేప్లో. ఇక్కడ ఒకసారి అదైపోతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి రఫ్, ఇక్కడికి ఒకసారి రఫ్ చేయండి. అది ఊడిపోదు, బ్లౌజ్ చిరిగిన అది ఊడిపోదు. కాజాలన్నా మనకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, కానీ ఇది ఊడిపోదు. ఇంకా ఇది చూసేసుకొని మన గల్ల రౌండ్ తీసి, వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను కొద్దిగా కట్ చేయడం అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. అది ఉల్టా ఏం చేశాను, ఎందుకంటే ఇంకా మనం చేతి పనికి ఇవ్వడానికి వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు. కాజాలు నీట్గా వేయట్లేదు అనేసి కొద్దిగా ప్రాబ్లం. ఓకే, హ్యాండ్స్ మనకి ఇక్కడ బార్డర్ అది ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ ఇచ్చేసారు. సరే, బార్డర్ ఉంది, దీనికైతే బార్డర్ ఇవ్వలేదు. దీన్ని కూడా సేమ్ ఉల్టా ఇస్తానండి, ఏమీ లేదు. ఇలా పెట్టేసి, అంటే నేను ఇక్కడ షేప్ తీసుకోలేదు, తర్వాత తీసేసుకుంటానని చెప్పేసి స్ట్రేట్గా వేసేసి ఉల్టా చేసాను. అక్కడ షేప్ ఇది నేను ఉల్టా ఇచ్చాను.
పోయి దారం థ్రెడ్ చాలా ప్రాబ్లం సతాయిస్తుందండి. నేను ఎవరి కోసమో నేర్చుకోలేదండి, మా పిల్లల కోసమే నేర్చుకున్నాను. కానీ అదే నాకు చాలా ఉపయోగపడ్డది. నేను చాలా మా పరిస్థితులు బాగాలేనప్పుడు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా కష్టానికి ఇది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే మాకున్న కొన్ని పరిస్థితులు బాగాలేక చాలా ఇష్టపడి నేను ఎవరన్నా ఏదన్నా వేసుకున్నారంటే నేను కంపల్సరీ అది ఫాలో అవుతాను. అండి ఇలా ముడతలు లేకుండా టైట్గా రావాలంటే చూడండి, ఎక్కడ కూడా ముడతలు లేవు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ముడతలు లేకుండా రావాలంటే హ్యాండ్ నుంచి మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా, ఇటు సైడ్ తిట్టు అటు సైడ్ దాటి వేస్తే ఇక్కడ ముడతలు రావండి, చాలా నీట్గా వస్తుంది. హలో అండి, ముందు భాగం వల్ల వేస్తున్నాను, వెనక మనం ఉల్టాయించాం కాబట్టి అవసరం లేదు. కట్ చేసుకున్నాను క్రాస్ బెల్ట్గా. ఓ మై గాడ్, కరెంట్ లేదు. ఓకే, ఇక్కడ డాకాలు పెట్టేసుకొని కుట్టేసేసుకో. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఉక్సుల పట్టి పెట్టేసి ఇది వదిలిపెట్టేసేయండి. ఈ కాజాల పట్టి వదిలిపెట్టేసి ఎంత ఉందో ఓకే. ఇక్కడ వరకు ఉంది, హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోండి, మనం కుట్లు వేస్తాం కదా. సేమ్ దానిలో
ఇలా పెట్టేసుకొని సేమ్ చూసుకోండి, సమానంగా చూసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. ఇలా డైరెక్ట్ వేసి కుట్లు వేసుకోవచ్చు. మనకి ఇది ఇక్కడ బోటింగ్ టైప్లో ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉల్టా తీసాను కదా, దీనికి రాదు. నేను వేరే దానికి చూపిస్తాను, మన బోటింగ్ టైప్లో ఎలా వేయాలో అది కూడా చూపిస్తాను ఒకరోజు. మనకు 1/2 ఇంచ్ ఇక్కడ వరకు ఉంది కదా, ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనకు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది, అది కట్ చేసేసుకుంటాం. మనకు భుజాల మీద జారకుండా ఉండడానికి ప్లస్ ఇక్కడ అండి ఇలా నీట్గా రావడానికి ఎక్కడ కూడా ముడత అనేది ఉండదు. చూడండి చాలా నీట్గా ఉంటుంది. ఈ చిన్న లాజిక్ మీకు అలా ముడతలు రావద్దంటే నేను రైట్ మార్క్ వేసింది ఇక్కడ ముందుకు, ఇక్కడ చూడండి లోతు తీసాను. దీనికి ఇలా సమానంగా పెట్టేసి లోతు తీసేసుకొని 1/2 ఇంచు లోతు తీసాను. ఇక్కడ 1 ఇంచున్నర, ఇక్కడ 2.5 తీసేసి ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకున్నాను. లోతు తీసుకుంది ముందు భాగం పెట్టండి. ఇలా పెట్టేస్తే మీకు అసలు ఇక్కడ ముడతలు అనేది రాదండి. నాకు ఇలాగ ఒక
వేసుకుంటూ వేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు సైడ్ తీసేసుకోండి. ముందు ఇటు ఎక్కడ ముడత ఉండదండి. చెప్పరు ఎవరు, కానీ ఇది చిన్న లాజిక్. ఫోన్ రావడం వల్ల కంప్లీట్గా అయిపోయాక మళ్ళీ ఒకసారి అక్కడి నుంచి స్ట్రైట్గా తీసేసుకోండి. చేస్తుంది. చూడండి, మీకు ఎక్కడ ముడతలు అనేది ఉండదు, అసలు చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం ఇది ఇలా చేతి పని చేసేసుకుంటాం కదా, చాలా నీట్గా వస్తుంది, బాగుంటుంది.